అదృష్టం వచ్చే ముందు వృషభ రాశి వారికి ఆధ్యాత్మికత మీద మక్కువ పెరుగుతుంది. మీరు పదే పదే మహాలక్ష్మి అష్టకం వినాలని లేదా శుక్రవారం రోజున లక్ష్మీదేవి గుడికి వెళ్ళాలని అనుకోవడం ఒక గొప్ప సంకేతం. మీ ఇంట్లో దీపం పెట్టినప్పుడు అది ప్రకాశవంతంగా వెలగడం, ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ఏదైనా దానం చేయాలని అనిపించడం దైవశక్తి మీకు తోడుగా ఉందని నిరూపిస్తాయి. ఎప్పుడైతే మీరు మీ జీవిత భాగస్వామిని అత్యంత గౌరవంగా చూస్తారో అప్పుడు మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది. వృషభ రాశి వారు కోటీశ్వరులు కావడానికి జాతకంలో శుక్రుడు మలవ్య యోగంలో ఉండటం అత్యంత ముఖ్యం. శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభంలో లేదా ఉచ్చక్షేత్రమైన మీనంలో ఉన్నప్పుడు ఈ యోగం పడుతుంది. అలాగే గురుగ్రహం మీ రాశిని లేదా ధనస్థానాన్ని వీక్షించినప్పుడు మీరు అపారమైన ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ పేరు ప్రఖ్యాతలు సమాజంలో విస్తరిస్తాయి. వృషభ రాశి వారు ఒక పర్వతం లాంటి వారు. ఇప్పుడు చెప్పిన సంకేతాలన్నీ మీరు ఒక గొప్ప ఆర్థిక మలుపును చూడబోతున్నారని చెప్పడానికి ప్రకృతి పంపే హెచ్చరికలు. అయితే అదృష్టం తలుపు తట్టినప్పుడు మీరు మరింత కష్టపడాలి. మీ బద్ధకాన్ని వదిలి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని కోటీశ్వరులు కాకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. మీ సమయం మొదలైంది. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.